ఎప్పుడైనా కానీ ఎన్నికల్లో పొత్తు అంటూ ఒకసారి కుదిరిన తర్వాత ఎవరెన్ని సీట్లు పోటీ చేయాలి దాని మీద ఒక అవగాహనకు వస్తారు. కానీ ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీతో కుదుర్చుకున్న ఎన్డీఏలో అది ఎక్కడ ముగింపు లేని అంతులేని కథలాగా సాగుతూ ఉంది. మళ్ళీ నిన్న కూడా వాళ్ళందరూ సమావేశమయ్యారు. అది అయిన తర్వాత ఢిల్లీ నుంచి ఎవరో వస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. అక్కడైతే వాళ్ళ కార్యదర్శి అరుణ్ కుమార్, పురంధేశ్వర్ అనే వాళ్ళ సమావేశంలో పాల్గొన్నారు. అది అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి ఏదో రాయబారం అక్కడి నుంచి వస్తుందని, ఇప్పుడేమో ఒక సీటు తంబలపల్లి, జమ్మలమడుగు, తంబలపల్లి, తర్వాత ఇంకో లోక్సభ సీటు ఉండి వీటి వరకు మార్చుకున్నాం అంటున్నారు. ఉండిలో అంతకుముందే ఈయనకు రఘురామరాజుకి ఇస్తాము అంటే అప్పుడు అంతకుముందు పోటీ చేస్తున్న రామరాజు దాని మీద ఆయన ఆగ్రహం, నిరసన ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడేమో దీన్ని మళ్ళీ వస్తు మార్పిడిలాగా సీట్ల మార్పిడి అనేది పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ చివరికి ఒక కొలిక్కి వస్తుందో అనేది ఒక ప్రశ్న. అసలు ఎంపీ రాజుకి ఎందుకు టికెట్ ఇవ్వడం అనేది ఇంత సాగదీయబడుతూ ఉందని చూస్తే తప్పకుండా వైసీపీకి ఇష్టం లేదు. వైసీపీకి ఇష్టం లేనప్పుడు దాన్ని ముందుకు పోవటం బీజేపీకి అంటే మోదీ, అమిత్ షాలకు ఇష్టం ఉండదు. అందువల్ల ఆలస్యం అవుతున్నట్టు చాలా స్పష్టమవుతుంది. కానీ అసలు రాజకీయ పార్టీలు పొత్తంటూ పెట్టుకున్న తర్వాత, ఒక అవగాహనకు వచ్చిన తర్వాత పరస్పర గౌరవంతో సమానంగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ 3 పార్టీలు కలిసి కూర్చొని ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకత్వం కేసు చూడడం అంటే చాలా స్పష్టంగా పరాధీనంగా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన సర్వాధికారాలు, నిర్ణయాధికారం అంతా బీజేపీ చేతుల్లోనే ఉందని అర్థమవుతుంది. సీట్లలో ఇక్కడో అక్కడ ఎవరిని అభ్యర్థిగా పెట్టారు, ఎవరిని మార్చారు అనేది ఇది కీలక సమస్య కాదు. రాజకీయంగా అంటే ఇప్పుడు ఎన్నికలకు ముందు పొత్తు సమయంలోనే ప్రతిదానికి బీజేపీ కేసి, కేంద్రం కేసి, మోడీ కేసి చూస్తున్నటువంటి ఎన్డీఏ అధికారంలో కనుక వస్తే రేపు ఏం జరుగుతుంది? నిజంగా వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారా? రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ఇట్లాంటివి అసలు వీళ్ళ నుంచి ఏమైనా ఆశించే అవకాశం ఉందని సందేహం కలుగుతుంది. ఇంకా మూడవది, ఈరోజు కూడా బీజేపీ నాయకుడు, వాళ్ళ రాష్ట్ర నాయకుడిగా ఉన్నాడు, అది వరకు తెలుగుదేశం నుంచి వచ్చేరాడు చంద్ర సాంబశివరావు, ఆయన పురంధేశ్వరికి రాజీనామా రాసి మరీ బయటకు వచ్చేశారు. అంటే ఆ పార్టీలోనే జీర్ణం కాని పరిస్థితి. అంటే ఏ విధంగా చూసినా ఇటు బీజేపీలోనూ దీని పట్ల సంతోషం లేదు, జనసేనలో నిరసనలు, తెలుగుదేశంలో అసమ్మతులు, వీటన్నిటి మధ్య కూటమిలోనే సఖ్యత లేనప్పుడు ఢిల్లీ దగ్గర మాట విని చేయటం అంటే అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ అని 1కి 2 సార్లు పొగుడుతున్నారు. విజనరీ, ఈయన విజన్ పక్కన పెట్టి మోదీ విజన్ను చంద్రబాబు పొగుడుతున్నాడు. ఇదంతా ఎక్కడికి దారితీస్తుంది అంటే ఖచ్చితంగా చెప్పాలంటే 100కి 100 పాళ్ళు ఇది బీజేపీ చెప్పు చేతల్లో నడిచేటటువంటి వ్యవహారంగా ఉంది. ఇక్కడేదో చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ పద్ధతిలో చెప్పిందంతా కూడా మిథ్య అనేది తేలిపోతుంది. ఇంకా మూడవది, ఒక్క సీటు మా సీటు ఇస్తాము, మీ సీటు, దానికి కూడా అధికారం లేనటువంటి ఒక కూటమి ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఏం న్యాయం చేస్తుందన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఇంత ఏకపక్ష పద్ధతిలో ఉండడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఇది పార్టీల యొక్క ఆత్మగౌరవానికి కూడా ఇది భంగకరం. అసలు ఆంధ్రుల ఆత్మగౌరవం అన్న నినాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ పొత్తులో ఎక్కువ స్థానాలు 100కు పైన పోటీ చేస్తున్న పార్టీ అన్ని విషయాలకు ఢిల్లీ కేసి చూడటం అంటే సమాఖ్య విధానం మీద బీజేపీ ఏ దాడి అయితే దేశంలో చేస్తుందో, దేని మీద అయితే నిరసన వస్తుందో అది ఎన్నికలకు ముందే ఇదంతా శాంపిల్ లాగా ఉంది. నిజంగా ఇది ఏమాత్రం ఆమోదించగలిగింది కాదు, ప్రజాస్వామికమైంది కాదు. పొత్తు ధర్మం అనే పొత్తు ధర్మాలన్నీ కూడా చిత్తవుతున్నటువంటి ఒక విచిత్ర వికృత పరిస్థితి ఇది. బీజేపీ ప్రతినిధి వర్గం ఢిల్లీ నుంచి వస్తుందన్నారు. ఢిల్లీ నుంచి వస్తే వాళ్ళు బీజేపీకి ఆదేశాలు ఇవ్వగలుగుతారు తప్ప మొత్తం కూటమికి ఎలా ఇస్తారు? అంటే ఎన్డీఏ మొత్తం బీజేపీ చెప్పు చేతుల్లో ఉంటుందా? కాబట్టి ఇది ఎక్కడా కూడా మనం కనివిని ఎరుగని అంటారా ఆ విధమైనటువంటి విపరీత పరిస్థితి. చక్రం తిప్పాము అన్నటువంటి చంద్రబాబు నాయుడు చక్రం పూర్తిగా అన్ని చక్రాలు బీజేపీ చేతుల్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇంత చేసి పక్కనే ఉన్న తెలంగాణలో బీజేపీకి మద్దతుగా మేము ప్రచారం చేయము, అది ఆంధ్రప్రదేశ్కే పరిమితమని టీడీపీ అధికార ప్రతినిధులు చెప్పినట్టుగా మనకు వార్తలు వస్తాయి. మళ్ళీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ కోయంబత్తూరు వెళ్ళి అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి ప్రచారం చేసి వస్తాడు. అన్నామలై చాలా ఖచ్చితంగా సనాతన ధర్మం ఇవన్నీ లేవనెత్తి చాలా విమర్శలకు గురైనటువంటి నాయకుడు. అనేక
కోర్టు ధిక్కార కేసులు ఇట్లాంటివి కూడా నడుస్తున్నటువంటి నాయకుడు. అక్కడికి వెళ్ళి ఆయనకు ప్రచారం చేయడం ఏంటి? ఇదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పొత్తు పెట్టుకున్నాం బీజేపీతో అని చెప్పిన తర్వాత పక్క రాష్ట్రానికి కూడా వర్తించని ఒక పొత్తు తమిళనాడుకి ఎలా విస్తరించింది? కోయంబత్తూరులో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు నిస్సందేహమే. అలా అని చెప్పి మీరు రాజకీయంగా బీజేపీతో ఏకీభవించకపోతే, బీజేపీతో పెట్టుకున్నా కానీ మైనారిటీల కోసం మేము బాగుంటాము, మత సామరస్యం, లౌకిక తత్వం అని చెప్తున్న వాళ్ళు తమిళనాడు వెళ్ళి అన్నామలై కోసం ప్రచారం చేయడాన్ని ఎలా సమర్థించుకోవాలి? తెలంగాణలో ఏమో పొత్తు లేదు, తమిళనాడులోనేమో ప్రచారం చేస్తాం, వీటన్నిటికీ ఎలా పొసుగుతుంది? ఇంకో విపరీతం ఏమంటే లోకేష్ ఆంధ్రప్రదేశ్లో పెద్దగా వీళ్ళ ఉమ్మడి కూటమి సభల్లో ఇంతవరకు కనపడలేదు. ఆంధ్రప్రదేశ్లో కనపడని లోకేష్ తమిళనాడులో బీజేపీ తరఫున కనపడడం ఏంటి అంటే, ఈ పొత్తు, ఈ కూటమి ఎన్డీఏ, ఏపీ ఎన్డీఏ అన్నది పూర్తిగా వైరుధ్యాల భరితంగా ఉంది. వాళ్ళు ఏం చెప్తే అది చేసే వ్యవహారంగా ఉంది. తెలంగాణలో బీజేపీ, టీడీపీ మద్దతు అనవసరం, వాళ్ళు దూరంగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి వీళ్ళు దూరం. టీడీపీ ఏముంది, జనసేనని కూడా వాళ్ళేమి ఇక్కడ మాట్లాడలేదు కదా. దేశానికంతా నరేంద్ర మోదీ నాయకత్వం అవసరం, అందుకని మేము పొత్తు పెట్టుకున్నాము అని చెప్పే ఈ రెండు పార్టీలు పక్కన ఆంధ్రప్రదేశ్లో వచ్చి తెలంగాణలో వచ్చి మద్దతు ఇస్తామంటే బీజేపీ ఎందుకు తీసుకోవట్లేదు, వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? వీటన్నిటికీ ఏమున్నాయి సమాధానాలు? కాబట్టి ఇది కేవలము ఒక స్థానిక అవసరాల కోసం పెట్టుకున్నటువంటి ఒక అవసరార్థపు, లేదా ఇంకా చెప్పాలంటే అవకాశవాద కలయిక తప్ప దీంట్లో ఏమీ విధానపరమైన అంశాలు కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఏమీ లేవనేది మనకు చాలా స్పష్టమవుతుంది.